ఏంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్ లో సినిమా వస్తుందా? అది కూడా లోకేష్ కనకరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఎరంబుకాయి మాయావి అనే సినిమా అల్లు అర్జున్ గారితో తీస్తున్నారా? నిజంగా ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు పెద్ద వైరల్ గా అయితే మారింది. అయితే దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కనకరాజు గారి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఆయన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలంటే బిఫోర్ కూలీ రిలీజ్ అలాగే ఆఫ్టర్ కూలీ రిలీజ్ అనే చెప్పాలి. ఎందుకంటే కూలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లోకేష్ కనకరాజు గారి ఇమేజ్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా పడిపోయింది. ఆ సినిమా రాకముందు వరకు కూడా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మా హీరోతో లోకేష్ కనకరాజు గారు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కూలీ సినిమా రిలీజ్ అయిందో ఏముందలేరా, మహా అయితే లోకేష్ కనకరాజు గారి సినిమాలో ఏముంటది, ఒక హీరోనేమో సైకిల్ షాప్ లోనో కేక్ బేకరీలోనో లేకపోతే ఎక్కడో పనిచేస్తాడు. ఇంటర్వ్యూల ముందు ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఇంకోటి ఏదో అడవడి ఏదో చేస్తాడు. అంతకు మించి ఏముంటది లోకేష్ కనకరాజు గారి సినిమాల్లో? ఇలాంటి ఇమేజ్ అయితే లోకేష్ కనకరాజు గారికి అయితే వచ్చేసింది. ఇక్కడ లోకేష్ కనకరాజు గారు చేసిన తప్పు ఏంటంటే దారైతే తప్పాడు అనమాట. ఎల్సీయూలో చేయాల్సిన మూవీస్ అయితే పక్కన పెట్టి కూలీ లాంటి ఒక సినిమాను అయితే ముందుకైతే తీసుకొచ్చాడు. యాక్చువల్ గా లియో సినిమా తర్వాత ఖైదీ 2 సినిమానైతే మన లోకేష్ కనకరాజు గారు అయితే స్టార్ట్ చేయాలి. ఉన్నట్టుండి కూలీ సినిమా అయితే తీశాడు. ఆ సినిమా అయితే ఆడలేదు. కూలీ సినిమా తర్వాత కూడా ఖైదీ 2 సినిమా అయితే స్టార్ట్ చేయాలి. కానీ మన కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారిది ఒక మల్టీ స్టారర్ ని డైరెక్షన్ చేసే ఒక అవకాశం అయితే వచ్చింది. దానికోసం ఖైదీ 2ని మళ్ళీ వెనక్కి తోశాడు. తీరా కట్ చేస్తే కూలీ సినిమా రిజల్ట్ వల్ల ఆ మల్టీ స్టారర్ కూడా ఆయన నుంచి అయితే వేరే డైరెక్టర్ కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ విక్రమ్ లియోల్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ డైరెక్టర్ గారి క్రేజ్ చాలా బాగుంది. ఇంకా అలాగే ఆయన క్రియేట్ చేసిన ఎల్సీయూ కూడా చాలా క్రేజ్ అయితే ఉంది. రోలెక్స్ సినిమా ఎప్పుడు వస్తుంది, ఖైదీ 2 సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు వీళ్ళందరినీ కలిపి లోకేష్ కనకరాజు గారు ఒకే సినిమాలో ఎలా చూపిస్తాడు, ఎలాంటి అసంప్షన్స్ అయితే వేసుకుని పీపుల్ అందరూ కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఏగరగా అయితే వచ్చేసారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. లోకేష్ కనకరాజు గారి క్రేజ్ తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ఎల్సీయూ మీద ఉన్న క్రేజ్ కూడా, ఆ క్యూరియాసిటీ కూడా డైల్యూట్ అయిపోయింది. దానికి ప్రధాన కారణం మన లోకేష్ కనకరాజు గారు తీసుకున్న డిసిషన్స్. ఇంకా మీరు చూసుకుంటే యాక్చువల్ గా లోకేష్ కనకరాజు గారి పైప్ లైన్ లో రజనీకాంత్ గారితో స్టాండ్ అలోన్ సినిమాతో పాటు ప్రభాస్ గారితో ఒక స్టాండ్ అలోన్ సినిమా ఉంది. అలాగే రామ్ చరణ్ గారితో కూడా ఒక స్టాండ్ అలోన్ సినిమా అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ 2 ప్రాజెక్ట్స్ ఏమైపోయినాయో తెలియదు. కానీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ గారితో ప్రాజెక్ట్ అని న్యూస్ అయితే వినపడుతుంది. ఇంకా ఇప్పుడు లోకేష్ కనకరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఎరంబుకై మాయావి అనే సినిమా ఏదైతే ఉందో సేమ్ అదే స్టోరీని రీసెంట్ గా అల్లు అర్జున్ గారికి అయితే చెప్పారు. అల్లు అర్జున్ గారు కూడా దానికైతే ఓకే చెప్పారన్న న్యూస్ అయితే వినపడుతుంది. దాంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. స్టోరీ అయితే చెప్పుండొచ్చేమో కానీ అల్లు అర్జున్ గారు అయితే ఓకే అయితే చెప్పలేదు. ఇంకా ఈ ఎరంబుకై మాయావి సినిమా ఏదైతే ఉందో ఫస్ట్ సూర్య గారితో అయితే ఆయన అయితే చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. నెక్స్ట్ అమీర్ ఖాన్ గారితో భారీ ఎత్తున అయితే ప్లాన్ చేసి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడున్న అమీర్ ఖాన్ గారి మార్కెట్ కి లోకేష్ కనకరాజు గారి మార్కెట్ కి అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు అటు తిరిగి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే అదైతే వచ్చి పడింది. కానీ ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఫోకస్ మొత్తం కూడా అట్లీ గారి సినిమా పైనే ఉంది. ఆయన ఇప్పుడు ఏ సినిమాకి కూడా ఓకే అయితే చెప్పలేదు. మీరు చూసుకుంటే ఇదే పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు సందీప్ రెడ్డి వంగ గారితో అల్లు అర్జున్ గారి సినిమా అయితే అనౌన్స్ అయింది. అది సేల్ అయిపోయింది. త్రివిక్రమ్ గారితో లార్డ్ మురుగన్ స్టోరీ అయితే అప్పట్లో అయితే అనౌన్స్ చేశారు. అది సేల్ అయిపోయింది. అసలు అల్లు అర్జున్ గారు పైప్ లైన్ లో ఇంకో సినిమానే లేదు. ప్రజెంట్ ఫోకస్ మొత్తం కూడా అట్లీ ప్రాజెక్ట్ పైన ఆయనకైతే ఉంది. ఆ సినిమా అయిన తర్వాతే ఇంకో సినిమాకైతే అల్లు అర్జున్ గారు అయితే సైన్ చేస్తారు. ఇంకా లోకేష్ కనకరాజు గారి సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే ఆ మల్టీ స్టార్ అయితే చేతికి అందినట్టే పోయిందనమాట. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ఎల్సీయూ మీద అయితే ఫోకస్ అయితే పెట్టాడు. నెక్స్ట్ ఖైదీ 2 సినిమాని స్టార్ట్ చేసే యోచనలోనే మన లోకేష్ కనకరాజు గారు అయితే ఉన్నాడు. ఖైదీ 2 సినిమా చేయాలి, ఇంకా విక్రమ్ 2 చేయాలి, రోలెక్స్ కూడా చేయాలన్నమాట. ఇన్నైతే ఆయన పెండింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్యలో ఉన్నట్టుండి అసలు లేని అల్లు అర్జున్ గారి సినిమా అయితే రాదు. ఇదైతే నిజం అనమాట. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా ఈ న్యూస్ ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఉన్నా సరే అది ఎప్పట్లో ఉండదో తర్వాత ఎప్పుడో ఉంటది అనమాట.
AA22 సినిమా రిలీజ్ అవడానికి 2027 అయితే అయ్యిద్ది. దాని తర్వాతే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారితో రామ్ చరణ్ కాంబినేషన్ అని, ప్రభాస్ గారి కాంబినేషన్ అని రకరకాల రూమర్స్ అయితే వస్తానే ఉన్నాయి. చివరికి అవేమీ జరగలేదు. కాబట్టి మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా అర్జెంటుగా లోకేష్ కనకరాజు గారు అయితే హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆయన క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇంకొక సినిమా హిట్ అయిన తర్వాతే అల్లు అర్జున్ గారు అయినా లేకపోతే ఇంకే స్టార్ అయినా లోకేష్ కనకరాజు గారికి అయితే సినిమా అయితే ఇస్తారు. మరి అదనమాట మ్యాటర్. నిజంగా మీ ఫేవరెట్ హీరో లోకేష్ కనకరాజు గారితో సినిమా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.